42 కండిషన్లతో ఆయన ప్రోటోకాల్ ఉంటది అని చెప్పి అల్లు అర్జున్ గురించి రీసెంట్ గా ఒక నార్త్ కి సంబంధించిన ఒక అమ్మాయి బయటకు వచ్చి మీడియాలో మాట్లాడింది. సోషల్ మీడియాలో అది వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. దానికి సంబంధించి అల్లు అర్జున్ గారి పిఆర్ టీం కూడా రియాక్ట్ అయింది. అల్లు అర్జున్ గారికి సంబంధించినటువంటిది అలాంటి ఎప్పుడూ జరగలేదు అని చెప్పి క్లారిటీ ఇస్తూనే అల్లు అర్జున్ గారు చాలా సమయస్ఫూర్తితో చాలా మంచిగా ఉంటారు, ఇలాంటి వీళ్ళు ఎప్పుడు జరగలేదు, అలా మీరు ఎప్పుడన్నా నిందలేస్తే మాత్రం తీవ్రంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. అసలు నిజంగానే అసలు ఆమె ఏం మాట్లాడింది, ఎందుకని అంతలా అల్లు అర్జున్ గారి టీం కూడా అల్లు అర్జున్ గారికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా ఇంత తీవ్రంగా పరిగణించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే, ఆమె గతంలో ఎప్పుడు అల్లు అర్జున్ గారిని కలవడానికి ప్రయత్నించిందట. ఆ టైంలో అల్లు అర్జున్ గారి టీం, పిఆర్ టీం కావచ్చు, వాళ్ళందరూ కూడా పర్సనల్ టీం కావచ్చు, వాళ్ళందరూ కూడా ముందుగానే ఆమెకి ట్రైనింగ్ ఇచ్చి పంపించారట. ఒక 42 కండిషన్స్ పెట్టారు. అల్లు అర్జున్ గారికి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, అల్లు అర్జున్ గారి కళ్ళల్లోకి చూడకూడదు, అల్లు అర్జున్ గారి కనుక అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇంత దూరంగా ఉండాలి, ఇలా ఉండాలి, అవి ఇవి అని చెప్పి చాలా 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 కండిషన్స్ పెట్టారట. అని చెప్పి ఒక భారతదేశం అంటే మన తెలుగు రాష్ట్రాలకి అల్లు అర్జున్ గారి గురించి మనకు తెలుసు, మన ఫ్యాన్స్ ఇక్కడ ఎక్కువ ఫ్యానిజం ఉంటుంది. బట్ నార్త్ లో ఈ మధ్యన పుష్ప రిలీజ్ అయిన తర్వాత ఆయన ఫ్యానిజం నార్త్ లో కూడా చాలా ఎక్కువైంది. అక్కడకి సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో ఈయన్ని కలవటానికి వచ్చినప్పుడు ఇక్కడ కండిషన్స్ చూసి షాక్ అయ్యాను అని చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే దీని మీద కొంచెం ఎందుకు సీరియస్ అవ్వాల్సి వచ్చింది అల్లు అర్జున్ గారి టీం అంటే, మన తెలుగులో చాలా మందికి ఇష్యూస్ మీద పుష్పకి తర్వాత కొంత అల్లు అర్జున్ గారిలో కొంత యాటిట్యూడ్ పెరిగింది అనేటువంటి విమర్శలు అయితే వచ్చాయి. బట్ చాలా మందిలో చాలా పాజిటివ్నెస్ కూడా ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు చాలా సందర్భాల్లో ఇక్కడ చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి కావచ్చు, యాంకర్ల గురించి, వాళ్ళు పడినటువంటి కష్టం గురించి మాట్లాడినటువంటి విషయాలు కావచ్చు, చాలా చాలా ఉంటాయి. అవన్నీ కూడా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ కాకపోతే నార్త్ లో అల్లు అర్జున్ గారి గురించి ఇప్పుడు ఇది మాట్లాడుకోవటం వల్ల ఆయనకు ఉండేటువంటి బ్రాండ్ ఇమేజ్ ఏదైతే దేశవ్యాప్తంగా ఉందో అది కాస్త చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అని తెలుసుకున్నారు. కాబట్టి దీనికి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇలా ఇంకొకళ్ళు ఎవరన్నా చేయాలి, ఇలా తప్పుడు ఆరోపణలు ఇంకొకటను అని ఆరోపణలుగా అనుకొని చేయాలో ఎలా అయినా సరే చేస్తే గనక డెఫినెట్ గా లీగల్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పి హెచ్చరించినటువంటి పరిస్థితి. అంటే బేస్లెస్ ఆధారాలతో ఎటువంటి లేకుండా మీరు ఇలా ఆరోపణలు చేయటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి లీగల్ గా మేము ముందుకు వెళ్తాం అన్నట్టుగా హెచ్చరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే అలా ఇంత 42 కండిషన్స్ అని చెప్పి ఆ పేపర్లు కూడా వాళ్ళకి ఏమి ఎవరు వచ్చినప్పుడు కూర్చోబెట్టి చెప్తారు, కలిసినటువంటి మాట వాస్తవం అని చెప్తారే తప్ప ఇలా జరిగింది అలా జరిగింది ఇలా కూర్చోబెట్టారు అలా నుంచోబెట్టారని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏమి ఉండవు కదా. సో డెఫినెట్ గా ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండవు కాబట్టి కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితే వస్తుంది. సో మరి దీని మీద అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలా మంది వ్యక్తులు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ఈ వివాదం ఇంకా కాస్త ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందా? దీనికి అవతల ఎవరైతే కమెంట్స్ చేశారో ఆవిడ ఏమన్నా బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడితే తప్ప దీని మీద కొంచెం క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. కొంత వివాదం అయితే ఇది కొంచెం ముదురుతుందనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.